పని చేసేవాడికి చెయ్యని వాడిని చూస్తే కడుపు మండుతూ ఉంటుంది. చెయ్యని వాడు మంచి పొజిషన్లో ఉండి చేసేటువంటి వాడు పక్కకు వెళ్ళిపోతే ఒక కసి వస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కామినేని శ్రీనివాస్ ఆయన నేరుగా భారతీయ జనతా పార్టీ నాయకుడు అంటే కాదు, గతంలో తెలుగుదేశం నుండి వచ్చారు. భారతీయ జనతా పార్టీలో వెంకయ్యనాయుడు గారి ప్రాపకంతో వచ్చి జాయిన్ అయ్యారు. ఆయనకి మంచి అవకాశం క్రిందటిసారి కైకలూరు ఇచ్చారు, కైకలూరు నుంచి పోటీ చేశారు, గెలిచారు, మంత్రిగా కూడా చేశారు. పార్టీ కార్యక్రమాలని ఎప్పుడు పట్టించుకోలేదు, అతిథిగా అటెండ్ అవ్వడం తప్పి పార్టీ కోసం కంటే కూడా తను చంద్రబాబు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తారనడానికి సాక్ష్యం ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ ఉదంతంలో హైదరాబాద్లోని ఒక హోటల్లో తెలుగుదేశం వాళ్ళతో కలిసి జరిపినటువంటి ఇష్యూ, అప్పుడు కామినేనే అక్కడ ఉండటం, ఇదంతా కూడా అందరికీ తెలిసిపోయింది. తెలియడం అంతకుముందే తెలుసు, అది ఒక సాక్ష్యం కూడా అప్పుడు సీసీ క్యామ్ ఫుటేజీతో సహా బయటపడ్డటువంటి ఉదంతం. ఇప్పుడు సపరేట్ ఇష్యూ వల్ల ఏంటంటే ఆయన 6 నెలల నుంచినే తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్తో అసలు భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య ఒప్పందం కుదిరింది మొన్న, అంటే అప్పుడెప్పుడో కుదిరిపోయింది, జనసేన తర్వాత పట్టించుకోలేదు. తెలుగుదేశంతో ఒప్పందం కుదిరింది ఎప్పుడు మొన్న. కానీ ఆయన 6 నెలల నుంచి తెలుగుదేశం జెండాలు, జనసేన జెండాలు, బీజేపీ జెండాలు పట్టుకుని ఊరేగిస్తూనే ఉన్నారు, కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకే ఇప్పుడు తాజా ప్రతిపాదనలో 10 సీట్లు ఏవైతే ఇస్తున్నారో ఆ 10 సీట్లలో ఆయనకి 1 సీటు కామినేని, మళ్ళీ ఆయనకి రేపు పొద్దున ఎమ్మెల్యేగా ఇచ్చి మళ్ళీ ఆయన్ని మంత్రిని చేసి మళ్ళీ చేయటం. క్రిందటిసారి తర్వాత ఆయన పార్టీకి ఏమైనా పనికొచ్చారా అంటే రాత్రి పగల పనిచేసిన వాళ్ళు సుజనా చౌదరి వస్తారు, సీఎం రమేష్ కూడా వస్తారు. ఎందుకంటే జాతీయ నాయకులతో డీలింగ్స్, గ్రౌండ్ లెవెల్లో కాస్త కార్యకర్తలకు మోటివేట్ చేసే పనుల్లో ఉన్నారు. బట్ ఈయన చేసింది ఏమీ లేదు. ఆయనకి సీట్ ఇవ్వడం అనేటువంటిది మింగుడు పడని పరిణామం. కాకపోతే పార్టీ అధిష్టానం దగ్గర ఆయన పలుకుబడా లేకపోతే బాబు పార్టీ అధిష్టానాన్ని కూడా ఒప్పించగలుగుతున్నారన్నదే ఎవరికి అర్థం కానటువంటి $1 మిలియన్ ప్రశ్న.